వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోగా మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షి నయీం ఈ భయానక అనుభవాలను పంచుకున్నారు. తన కళ్ల ముందే తోటి ప్రయాణికుడు జలసమాధి కావడం తనను తీవ్రంగా కలిచివేసిందంటున్నారు. వియత్నాం బోటు ప్రమాదం నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షి నయీంతో మా కడప ప్రతినిధి అభిషేక్ ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్. వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం జరిగిందో ఆ బోటు ప్రమాదంలో కడపకు చెందిన ముడియం శ్రీధర్ గారు మృతి చెందడం, అతనితో పాటు కడప నుంచి వెళ్ళిన నయీం కూడా భారతదేశానికి సురక్షితంగా రావడం జరిగింది. మనతో ఎవరైతే ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి నయీం ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నయీం గారు నమస్కారం, చెప్పండి. ఏదైతే ఇప్పుడు వియత్నాంలో ఘోరమైన బోటు ప్రమాదం మీ కళ్ళ ముందరే జరిగింది అని మీరు చెప్తూ ఉన్నారు, ఆ సంఘటన ఎలా జరిగింది, మీరు ఎట్లా చూసారు? అందరూ బోట్ ఎక్కారండి. బోట్ స్టార్ట్ అయింది. బోట్ స్టార్ట్ అయిన ఒక 5 minutes తర్వాత అలా ఎక్కువ రావడం వల్ల బోటు తిరిగి బోల్తా పడిపోయిందండి. అదే మెయిన్ రీజన్, బోల్తా పడేదానికి రీజన్. అయితే ముఖ్యంగా ఇక్కడ కడప నుంచి మీరు వియత్నాం ఏదైతే కేవలం వియత్నాం ట్రిప్కే వెళ్ళారా? వియత్నాంకి ఎప్పుడు వెళ్ళారు? మరి తిరుగు ప్రయాణం ఎప్పుడు ఉండింది? ఇది సంఘటన ఎలా జరిగింది? మాది చెన్నై నుంచి వెళ్ళామండి. యాక్చువల్గా 8th మా ట్రిప్ స్టార్ట్ అయింది. సండే రిటర్న్. సాటర్డే ఇస్ ద లాస్ట్ డే. ఆ రోజు క్లోజ్ అవ్వాలి, మొత్తం ఈవినింగ్ క్లోజ్ అయిపోతుంది ఈవెంట్ మొత్తం అంతా, టూర్స్ అవన్నీ కూడా. బట్ మధ్యాహ్నానికి అలా జరిగింది. అంటే ఇప్పుడు వెళ్ళే టైంలో ఏదైతే బోట్లో వాళ్ళు వెళ్తూ ఉన్నారో ఆ టైంలో వాతావరణం ఎలా ఉండింది? వాతావరణం ఏమైనా మారడం సడన్గా ఎందుకు బోల్తా పడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? వాతావరణం నార్మల్గానే ఉందండి. అలలు వచ్చాయి బాగా సడన్గా. ఆ టైంలో వీళ్ళ బోట్ స్టార్ట్ అయిన తర్వాత అలలు స్టార్ట్ అయ్యాయి సడన్గా. ఇంకా మధ్యలో కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. సడన్గా అలలు ఎక్కువ రావడం వల్ల బోటు బోల్తా పడింది మొత్తం. దాని తర్వాత ఒక 4-5 minutes వరకు కూడా అలలు అలాగే వచ్చాయి. తర్వాత మళ్ళీ నార్మలైజ్. ఓకే, అది జరిగిన ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడ రెస్క్యూ టీం కావచ్చు, అధికారిక రెస్క్యూ టీమ్స్ కావచ్చు, వెంటనే వచ్చాయా? సహాయక చర్యలు సరిగ్గా చేశారా? మీరు ఏమని భావిస్తున్నారు? రెస్క్యూ టీం బాగా రెస్పాండ్ అయ్యారండి. చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు. మొత్తం వచ్చి హెల్ప్ చేశారు బాగా. మొత్తం బాడీస్ అంతా వాళ్ళే ఇచ్చారు బాబు చాలా మ్యాక్సిమం. బట్ మనం కూడా ట్రై చేసాము, సిపిఆర్ చేసాము చాలా మందికి. మేము ఇక్కడి నుంచి వెళ్ళిన మంది అంతా. బట్ అన్ఫార్చునేట్లీ దాంట్లో ఉండే వాళ్ళు మొత్తం బోట్లో ఇరుక్కుపోయిన మాత్రం చనిపోయారు. మిగతా వాళ్ళు సేఫ్గా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏదైతే ముడియం శ్రీధర్ గారు ఉన్నారో వారు మీతో పాటు ఇక్కడి నుంచి ట్రావెల్ చేశారు. వారు అక్కడే దురదృష్టవశాత్తు మృతి చెందడం జరిగింది. దీనిపైన మీ యొక్క స్పందన? చాలా బాధాకరంగా ఉందండి. ఆయన మా డిస్ట్రిబ్యూటర్, ఆయన కనెక్టివిటీ అరౌండ్ ఒక 15-16 years నుంచి ఉంది. చాలా బాధగా ఉంది. చూస్తున్నాం ఏదైతే ముడియం శ్రీధర్ మృతి చెందారో అక్కడి నుంచి అతనితో పాటు వెళ్ళిన నయీం సేఫ్గా భారతదేశానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ముడియం శ్రీధర్ గారు వారు మృతి చెందడానికి కూడా తీవ్రంగా కలిచివేసినట్లు ప్రమాద స్థలంలో, సంఘటన స్థలంలో ప్రత్యక్షంగా చూసినటువంటి నయీం పేర్కొంటున్నారు. ఆయన ఆవేదన కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అలీంతో అభిషేక్ ఫర్ రాజ్ న్యూస్ తెలుగు, కడప నుంచి.